వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మీ అందరూ ఎంతగానో ఎదురు చూసిన శాంప్లింగ్స్ అయితే పెట్టబోతున్నానండి. ఏంటంటే మర్వం శాంప్లింగ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా. మనం ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకొని శాంప్లింగ్ కవర్స్ అయితే తెప్పించానండి. ఇది తేవడానికి కొద్దిగా లేట్ అయిందండి. ఇప్పుడైతే అమెజాన్ నుండి నిన్నే వచ్చాయి ఈ కవర్స్. సో ఇప్పుడు వీటన్నిటిలో సాయిల్ నింపేసి ఇవన్నీ కటింగ్స్ అయితే పెడతానండి. ఇవి రెడీ కాగానే అందరికి గివ్ అవే అయితే ఇచ్చేస్తాను. మనకి చాలా మంది కామెంట్ చేశారు కదా, వాళ్ళందరి నేమ్స్ అయితే నేను నోట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా కొత్త వారికి ఎవరికైనా కావాలంటే కూడా మనకి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే దీంట్లో మొత్తం కూడా నేను ఎలాంటి సాయిల్ ఫిల్ చేసి నింపుతున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మనము ఎలాంటి ఎరువులు వేయొద్దండి. ఎప్పుడైనా శాంప్లింగ్స్ పెట్టుకునేటప్పుడు ఎరువులు అనేది వేయకూడదు. ఆ హీట్ వల్ల మనం పెట్టుకున్న శాంప్లింగ్ అనేది చనిపోతూ ఉంటుంది. స్టెమ్ తో ప్రాపగేట్ చేసుకుంటున్నాం కదా, అందుకని ఎలాంటి ఎరువులు కలపొద్దు. జస్ట్ ఇందులో మట్టి, మనం గార్డెన్ సాయిల్ వాడిన గార్డెన్ సాయిల్ ఏనండి ఇది, ఇంకా కోకోపీట్ అండి. చూస్తున్నారు కదా, ఇలా నింపేసుకొని దీంట్లో ఇప్పుడు శాంప్లింగ్స్ పెడతాను. శాంప్లింగ్ కూడా మనము ఎంతవరకు కట్ చేసుకోవాలి, ఎలా ఉంటే మనకి తొందరగా వేర్లు వస్తాయి అనేది కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న స్టెమ్ పెట్టాను, ఇట్లా వనంలాగా అయింది. చూసారా, ఇంత బాగా రావడానికి ఎలాంటి ఎరువులు ఇస్తాను, ఇంకా దీని మెయింటెనెన్స్ ఏంటి అనేది అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయండి. వాటిని అయితే ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి. ఇప్పుడైతే దీన్ని నేను ఎలా కట్ చేయాలనేది కూడా చూపిస్తాను. ఎలాంటి స్టెమ్స్ పెడితే మనకు చిగుర్లు అనేది తొందరగా వస్తాయి అనేది కూడా చూపించేస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదండి, మనకు ఇంత స్టెమ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇంత స్టెమ్ తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇలా తీసేయాలి. మనకి ఇప్పుడు నాటు ఉంటుంది కదండి, ఇలాగా ఇది ఉంటేనే మనకి వేర్లు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఈ మధ్యలో ఉంటుంది కదా, ఈ పాట్ పెడితే మాట ఈ పాట్ కి మనకి వేర్లు అనేది రావండి. సో ఈ నాట్ అనేది కొద్దిగా లోపలికి ఉండే విధంగా ఇప్పుడు తీసేసాం కదండి, ఇది ఇలా సాయిల్లో కూర్చేసి ఇక్కడ నుంచి మనకి వేర్లు అనేది స్టార్ట్ అయిపోతాయండి. ఇలాగా మనము సెమీ హార్డ్ స్టెమ్స్ మాత్రమే తీసుకోవాలండి. మరీ హార్డ్ స్టెమ్స్ కి అయితే మనకి వేర్లు అనేది అంత తొందరగా రావు. మరీ అంటే లాతగా ఉన్న స్టెమ్స్ కూడా మరీ లాతగా ఉన్నాయి తీసుకోవద్దు, కొద్దిగా ఇలా ఉంటే సరిపోతుంది. మనము మర్వము ఎప్పుడైనా సరే కట్ చేసుకుంటూనే కొత్త చిగుర్లు అనేది చాలా బాగా వస్తాయండి. మనం కట్ చేయకుండా అలానే ఉంచితే మనకి అది ఆకు అనేది చాలా ముదిరిపోయి చెట్టు మొత్తం కట్టెలాగా తయారవుతుందండి. చిగుర్లు అనేవి రావు హెల్దీగా. సో ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటే చాలా హెల్దీగా గ్రో అవుతుందండి మర్వం అయితే. చూసారు కదండి, ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇది చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇది ఇంత బాగా పెరగడానికి ఎక్కువగా నేను బియ్యం కడిగిన వాటర్ మాత్రమే ఇస్తానండి. నార్మల్ వాటర్ ఇవ్వడానికి అయితే అంత ఇవ్వను. ఎప్పుడు కూడా బియ్యం కడిగిన వాటరే ఇస్తాను. బియ్యం కడిగిన వాటర్ ఇస్తే ఇంత బాగా చిగురు అనేది అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని మనము ఒక 1 ఇంచ్ వరకు మొత్తం ఆకులను రిమూవ్ చేసేసుకోవాలి. ఇలాగా చూస్తున్నారు కదండి, జస్ట్ ఇలా కుట్ చేస్తున్నాను అంతే. ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేస్తేనే నేను అనేది ఇంకా రెడీ చేస్తానండి. ఎందుకంటే నా దగ్గర చాలా వరకు అయితే మొక్కలు ఉన్నాయండి. ఎక్కువగా చేసుకుని నేనేం చేసుకోలేను కదా. సో ఎవరికైనా కావాలి అంటే మాత్రమే, నీడెడ్ అంటేనే ఇలా చేసి నేను పంపిస్తాను. జస్ట్ ఇలా కుచ్చేయడమేనండి. దీన్ని పెట్టిన తర్వాత మనము సెమీ షేడ్ లో అయితే పెట్టుకోవాలి. ఒక 2 days మొత్తం నీడలోనే పెట్టుకోవాలి. 2 days తర్వాత కొద్దిగా డైలీ ఒక 1 hour అయినా కొద్దిగా ఎండ తగిలే ప్రదేశంలో పెట్టుకోవాలండి. అలానే
మొత్తం డైరెక్ట్ సన్లైట్ లో పెట్టొద్దు, ఎండ తగలాలి కదా అని. అసలు ఇలా టచ్ చేసి పెడుతుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి మర్వం అయితే. ఇలాంటిది మన గార్డెన్ లో ఒక్క ప్లాంట్ ఉంటే సరిపోతుంది. ఇట్లా ఈవినింగ్ టైం కాగానే జస్ట్ చెట్టును టచ్ చేస్తే చాలు, మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా పెట్టిన తర్వాత మొక్కని మొదట్లో అనేది గట్టిగా ప్రెస్ చేయాలండి ఖచ్చితంగా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాయే కాదండి, ఇంకా నేను చాలా పెడుతున్నాను. అవైతే ప్రజెంట్ ఇప్పుడు వీడియోలో చూపించడం కోసం ఇవి పెట్టానండి. ఇంకా చాలా రెడీ చేస్తున్నాను. ఇంకా ఎవరికైనా కావాలంటే మనకి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి యూట్యూబ్లో, అలాగే ఇన్స్టాలో మనకి మీ ఫుల్ అడ్రస్ అందులో పెట్టేసేయండి. ఎవరికైతే కావాలో మెన్షన్ చేసి, మేము ఈయనన్ని మెన్షన్ చేసి కామెంట్ చేయండి. జస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసి మనం వాటరింగ్ చేసుకోవాలి. ఇలాగా మనం పెట్టుకున్న శాంప్లింగ్స్ అన్నిటికి కూడా వాటరింగ్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు దీన్ని 15 డేస్కి అప్డేట్ ఎలా ఉంటుంది, 1 మంత్కి ఎలా రెడీ అయిపోయాయి అన్నీ చూపిస్తాను. కొరియర్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా మీరే పెట్టుకోవాలండి. మీరు కొరియర్ ఛార్జెస్ పెట్టుకుంటేనే నేను ప్లాంట్లు అనేది సెండ్ చేయగలుగుతాను. ఒక్కొక్కరికి 3 శాంప్లింగ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తానండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో మీ పూర్తి అడ్రస్ అనేది పిన్ చేయండి. పిన్ చేసి అక్కడ కొరియర్ ఛార్జ్ ఎంత అనేది కూడా నేను రిప్లై ఇస్తానండి. ఈ ప్లాంట్ల గురించి అప్డేట్స్ అనేది నేను షార్ట్ రూపంలో అయితే మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటానండి. 15 డేస్కి ఎలా ఉన్నాయి ప్లాంట్లు, 1 మంత్కి ఎలా రెడీ అయిపోయాయి అనేది అయితే ఎవరెవరికి కావాలో అనేది. ఇంకా కావాలి అంటే కూడా నాకు మెసేజ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.